గణపతి నవరాత్రి ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరగాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని, తానాజీ వాఖడే, లక్ష్మీ, కిరణ్, సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. అన్ని వర్గాల పండుగలకి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందని నరేందర్ రెడ్డి సోమవారం జరిగే మిలాద్ ఉన్నబీ వేడుకలు కూడా విజయవంతం చేయాలని అధికారుల్ని కోరారు. ఈ సమావేశంలో నాయకులు సమద్ నవాబ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, దన్న సింగ్, దండి రవీందర్, బొబ్బిలి విక్టర్, రమేష్ పాల్గొన్నారు. గత వారం 10 రోజులుగా విఘ్నేశ్వర నవరాత్రోత్సవాలకు సంబంధించి అదేవిధంగా చివరిగా మొన్న జరిగినటువంటి నిన్నటి వరకు జరిగినటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకు, అదేవిధంగా నిమజ్జనం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్ల విషయంలో కావచ్చు, మరి భక్తులకు సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమంలో ఏర్పాట్లకు సంబంధించి పెద్ద ఎత్తున కరీంనగర్లో దాదాపు 3000 పైచిలకు విగ్రహాలు నిమజ్జనమైన సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేసినటువంటి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి, సిపి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇతర శాఖల అధికారులకు, ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది కావచ్చు, ఎలక్ట్రికల్ షాప్కు సంబంధించిన సిబ్బంది కావచ్చు, అన్ని రకాల అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంత జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో చాలామంది భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పించడంలో కావచ్చు, నవరాత్రులకు సంబంధించి మంటపాల వద్ద మరి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా